పవర్ షేరింగ్ పై ఏపీలో ఆసక్తికర రాజకీయం నడుస్తోంది. పవర్ షేరింగ్ ఉంటేనే ఓట్ల బదిలీ ఉంటుందంటున్నారు హరిరామ జోగయ్య. టీవీ9 బిగ్ డిబేట్ వేదికగా పవర్ షేరింగ్ పై స్పందించారు బొలిశెట్టి. షేరింగ్ జరిగినా జరగొచ్చు అని క్లారిటీ ఇచ్చారు బొలిశెట్టి. పరిస్థితిని బట్టి ఇరు పార్టీల నిర్ణయం ఉంటుందన్నారు ఆయన. ముందుగా వైసీపీని ఓడించడమే మా లక్ష్యం అంటోంది జనసేన. నాకు ముఖ్యమంత్రి పదవి వస్తే నేను కాదన్న స్వాగతిస్తాను, వచ్చి రాగానే మేము ఏం చేస్తానన్నది కూడా ఇందాక మీరు వేసిన వీడియోలో ఉంది. ఇక్కడ ఏమంటే ముఖ్యంగా ఈ అధికారం కంటే ముందు ఈ ప్రజల్ని ఈ అధర్మ పాలన నుంచి కాపాడాలి. ఇది ఒకటి నెంబర్ 1. దీన్ని ఎజెండాగా తీసుకున్నప్పుడు చాలా విషయాలు క్లారిటీ వస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు కూడా ఏమంటే మీరు చెప్పినట్టు ఇది ఒక పవర్ స్ట్రగుల్ కాదు. ఈ పర్టికులర్ ఎలక్షన్ ఈజ్ నాట్ ఎ పవర్ స్ట్రగుల్. కాబట్టి రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారే చెప్పొచ్చు, సార్ మీరు 2.5 సంవత్సరాలు తీసుకుని మేము 2.5 సంవత్సరాలు తీసుకున్నాం అని చెప్పొచ్చు. మీకు ఈ అధికారాలన్నీ మీవి, ఈ అధికారాన్ని చెప్పొచ్చు సార్. నేను ఎన్నికల ముందే చెప్తాను. ఎందుకంటే చెప్పకపోతే వాళ్ళు కూడా ఓటు ట్రాన్స్ఫర్ కావాలని ఉంటుంది కదా. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆదుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీలో పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి పట్ల యాక్సెప్టెన్స్ వచ్చిందండి.